నమస్తే నేను ప్రియా మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో పిఎస్సి చైర్మన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అణగారిన వర్గాలకు సేవ చేయాలి అనే దృక్పథం అభ్యర్థుల్లో ఉండాలని సూచన. రాజమండ్రిలో పర్యటించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నన్నయ్య వర్సిటీలో 34 కోట్లతో నూతన భవనాల ప్రారంభం. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. బాపట్ల జిల్లా వేమూరు పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రజల ఫిర్యాదులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలి అని అధికారులకు ఆదేశం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి నిజాయితీ సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. ఈ 2 లక్షణాలు అత్యంత కీలకమని, వీటి విషయంలో ఎలాంటి రాజకీయ తావులేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రారంభమైన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అభ్యర్థులలో నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు తక్కువగా ఉంటే వాటిని శిక్షణ కార్యక్రమాలు, ఇతర వ్యూహాల ద్వారా మెరుగుపరచవచ్చు. కానీ సమగ్రత, నిజాయితీ లోపిస్తే మాత్రం పరిపాలనలో అధిగమించలేని పెను సవాళ్లు ఎదురవుతాయి. అందుకే నియామక ప్రక్రియలో చిత్తశుద్ధికి కమిషన్లు పెద్దపీట వేయాలి అని అన్నారు. ప్రభుత్వ సేవకులుగా బాధ్యతలు చేపట్టాలనుకునే యువతకు సమాజంలో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం పనిచేయాలి అనే తపన ఉండాలన్నారు. ఈ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూజీసీ చైర్మన్ వినయ్ జోషి తదితరులు పాల్గొన్నారు. 1950 the Union Public Service Commission and the State Public Service Commissions came into being. I am stating these obvious facts before this gathering of chairpersons so that all of you look at the past with a renewed sense of historicity and purpose. We must remind ourselves that during the years before our independence, government institutions were performing with entirely different mandates. Ladies and gentlemen, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చారిత్రక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ 34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంజీరా బ్లాక్ పేరుతో నిర్మించిన పరీక్షల భవనం, గౌతమి బ్లాక్ పేరుతో ఏర్పాటు చేసిన కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం, ఇంద్రావతి బ్లాక్ గా నామకరణం చేసిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనాల ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను సందర్శించి కళాశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. తొలుత కళాశాల ప్రధాన ద్వారం వద్ద నూతన లోగో ఆవిష్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీవై మేఘా స్వరూప్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏది చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకి ఇప్పుడు అన్కండిషనల్ గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి తల్లి. సో అమ్మ ఏమైనా అందినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు, మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాను.
ఓకేనా? బాపట్ల జిల్లా వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రజా ఫిర్యాదుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే మండలాల్లో ఏదో ఒక మండలంలోని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి అని ఆదేశించడంతో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పల్నాడు జిల్లాలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్లు దిగమింగిన వైనం వెలుగులోకి రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ కృతికా శుక్లా జరిగిన మోసం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి చేసిన నియామకాన్ని బాధ్యతగా నిర్వర్తించి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా వంగ గీతా విశ్వనాథ్ ను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వంగ గీతా విశ్వనాథ్ కు పుష్పగుత్రాలు అందించి శాలువాలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలువకాయల లోవరాజు, పార్టీ మహిళా విభాగం జిల్లా పట్టణ అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత శ్రీనివాస్, సామరావుతు లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 1,00,000 సంతకాలు, 1,04,00,000 పైన సంతకాలన్నింటినీ కూడా అందజేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి ఆలోచించాలి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని తప్పకుండా వెనక్కి తగ్గడంలో ఎక్కడ తప్పు లేదు. ప్రజలకి మేలు చేసే కార్యక్రమం కోసం జీవోని రద్దు చేయటం వల్ల ఎక్కడ కూడా ఇందులో ప్రెస్టేజ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్క పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు వైద్య విద్య, పేద బడుగు బలహీన మధ్యవర్గ వర్గాలకి వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వచ్చి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు. ఎప్పుడు కూడా ప్రజలతో అండగానే ఉంటుంది, ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసికట్టుగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వారికి ఏ అవసరం వచ్చినా కూడా పిఠాపురం వైఎస్ఆర్సీపీ వారితోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని గౌరవించి నాకు పిఎస్సి మెంబర్గా మరి అవకాశం కల్పించడం జరిగింది. నేను హృదయపూర్వకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరపున, నా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవించి ఈ బాధ్యతని నా మీద పెట్టడం జరిగింది. తప్పకుండా మరింత బాధ్యతాయుతంగా పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులోకి ఉండడానికి చేస్తాం. ఈ పదవి ఏదైతే ఇది గౌరవించి అత్యున్నతమైన పిఎస్సి మెంబర్గా ఇచ్చారు. పిఎస్సి అంటే మా పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ, అఫైర్స్ కమిటీ కింద ఉంటది. తూర్పుగోదావరి జిల్లా పెరవలికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం రానున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శంకుస్థాపన అనంతరం పెరవలిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదీ జలాలను ఇంటింటికి అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కు పవన్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 3,050 కోట్ల వ్యయంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో ఈ వాటర్ గ్రిడ్ నిర్మాణం జరగనుందన్నారు. ఇందుకోసం 2 అడిషనల్ ఎస్పీలు, 5 డీఎస్పీలు, 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ వెల్లడించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకి గోదావరి జలాలను అందించడానికి ఉద్దేశించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జల్ జీవన్ మిషన్. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో పాటు ఏషియన్ బ్యాంక్ వారు దీనికి సహకారం అందించడం వల్ల ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి
తూర్పుగోదావరి జిల్లాలో 1650 కోట్లతోటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 కోట్లతోటి, వెరసి 3050 కోట్ల రూపాయల వ్యయంతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రమారమి 23 నుంచి 26 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇందులో భూగర్భ జలాలు తీసుకుని గ్రౌండ్ వాటర్ టేబుల్ని పాడు చేయకుండా, అదేవిధంగా కాలుష్యంతో నిండి ఉన్నటువంటి నీటిని ఇవ్వకుండా, ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో వాటి నుంచి గ్రిడ్గా ఏర్పాటు చేసి, అది విజయేశ్వరం దగ్గర ఒక గ్రిడ్, ధవళేశ్వరం దగ్గర ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి, వాటి ద్వారా గోదావరి జలాలు శుద్ధి చేసి, అలా మామూలుగా ఇచ్చేయటం కాకుండా శుద్ధి చేసి ఆ నీటిని ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇవాళకి కూడా మనం గోదావరి చెంతనే ఉన్నప్పటికీ కూడా, గోదావరి కాలువల చెంతన ఉన్నప్పటికీ కూడా మంచినీరు పొందలేనటువంటి పరిస్థితి. దానికోసం మనం వాటర్ క్యాన్లు ఆర్ఓ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కొనుక్కునేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ ఇబ్బంది ఏమీ లేకుండా గోదావరి జలాలను తీసుకుని వాటిని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా ప్రతి గ్రామానికి అందించేటువంటి కార్యక్రమం ద్వారా మనకి పోర్టబుల్ వాటర్, అంటే చక్కగా తాగేటువంటి మంచినీటిని అందించడంతో పాటు గ్రామాల యొక్క దాహార్తిని తీర్చడం లాంటిది ఇందులో పొందుపరచబడిన అంశం. న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ కార్మికులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అంటూ గుంటూరు జిల్లా రాజధాని ప్రాంత మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రాజధాని తుళ్లూరు ప్రాంతంలోని మున్సిపల్ కార్మికులు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు అధికంగా ఇవ్వాలి అంటూ, అదేవిధంగా ప్రభుత్వం అందజేసే బెనిఫిట్స్ ను సత్వరమే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు అందజేయాలి అంటూ నిరసన తెలియజేయడాన్ని నెల్లూరు పోలీసులు ఖండిస్తూ నిరసన చేస్తున్న కార్మికులను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. అమానుషంగా వ్యవహరించారు. 63 మంది కార్మికులను అరెస్ట్ చేసి తీసుకెళ్లి ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ సంఘటనల్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏమడిగారు? ఈ ప్రభుత్వాన్ని అధికారం అడిగారా? మీ ఆస్తులు ఏమైనా పంచమని అడిగారా? అయ్యా, అందరికీ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మాకు కూడా రిటైర్మెంట్ 62 సంవత్సరాలు చేయండి అని పైన అడిగారు. కాదు, మున్సిపల్ కార్మికులకు 60 సంవత్సరాలే, మిగతా వాళ్ళకి 62 సంవత్సరాలు అని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఏమైనా న్యాయమా అని చెప్పి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి అడుగుతా ఉన్నాం. పోనీ తీసేశారు, మీరేమో ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నారు. పోనీ చతుర్సుకుని ఉద్యోగం అయినా మా పిల్లలకి ఇవ్వండి. మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నారు, ఎంబీఏలు చదువుకున్నారు, ఏ ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. చెత్త ఊడ్చి కాలువలు తీసి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో విరవ, ఎల్ఎన్పురం, బి కొత్తూరు గ్రామాలకు సంబంధించి డిఆర్డీఏ అధికారులు, బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై 20 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతిపై సిఐడి విచారణ జరిపించే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అధికారులు, వెలుగు సిబ్బంది, బ్యాంకు సిబ్బంది చేతుల్లో మోసపోయిన డ్వాక్రా సంఘాల మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. తర్వాత బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ అధికారులు కలిసికట్టుగా ఫీల్డ్ అధికారులు, మేనేజర్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఇది స్కామింగ్ చేశారు. ఎలాగా? కొత్తూరులో ఉన్న వాళ్ళ పేరున 2 లోన్లు, 20లో ఉన్న పేరున 2 లోన్లు, ఇంకొకళ్ళు ఉన్న పేరున 2 లోన్లు తెచ్చుకుని వాళ్ళ డబ్బులు వాడేసుకున్నారు. దాని యొక్క విలువ 20 కోట్ల రూపాయలు. దీని మీద మొట్టమొదటిసారిగా మా పార్టీ ఆఫీస్ కంప్లైంట్ వస్తే మనం ఇక్కడి నుంచి అప్పుడు ఈ ఎంక్వైరీకి ఇటు ఫస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కొనపల్లి శ్రీనివాస్కి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకుని ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకున్నారు, ఓకే. డబ్బు ఎవరు కడతారు? ఎవరైతే బ్యాంకు లోన్లో తీసుకున్నారో బ్యాంకు లోన్ ఎలా శాంక్షన్ చేస్తారు? అధికారి. ఆ శాంక్షన్ చేసిన అధికారి కింద నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు. అలాగే బ్యాంకర్స్ ఎలా ఇచ్చేస్తారో వ్యక్తిగతంగా మనిషి కనపడకుండా. అంటే ఇది ఒక కొల్లీలో స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు పేపర్ మీద చేస్తారు. ఇప్పుడు అమాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అంటే వీళ్ళు వేరే వాళ్ళు మన ఇక్కడి నుంచి రాదు ఇంకా. అంచేత దీనికి సంబంధించి నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, సిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో అధికారుల దృష్టిలో కూడా పెట్టి వీరికి ఆ లిస్టులో తీసి మళ్ళీ వీళ్ళకి లోన్ ఇచ్చే విధంగా
అవకాశం ఉంటే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రెండోది 20 కోట్ల రికవరీ కూడా అటు బ్యాంక్ అధికారులు ఇటు జిల్లా అధికారులు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రజాప్రతినిధుల అండతో వీళ్ళంతా కలిసి ఈ స్కామ్ చేశారు. ఈ స్కామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటే 20 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క 3 గ్రామాల్లోనే జరిగింది. అంటే ఇంకా ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చో అది బయటపడినప్పుడు తెలుస్తాయి. అది అంటే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అది పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన 20 కోట్ల అవినీతి అని చెప్పి తెలియజేస్తూ గోమాత సేవ చేసుకుంటే ముక్కోటి దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది అని గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాకూర్ అన్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోపాద స్పర్శతో మనసులోని నెగిటివ్ ఎనర్జీని గోమాత గ్రహించి మనకు పాజిటివ్ ఎనర్జీని ప్రసాదిస్తుంది అని అన్నారు. గో సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కాకినాడ జిల్లా గో సంసద్ నల్లాల రామకృష్ణ, తెలంగాణ గోసేవ సంరక్షణ అధ్యక్షులు, విశాఖ జిల్లా గోదావరి, ఏలూరు జిల్లా సంసద్లు గోమాత విశిష్టతను తెలియజేశారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం జరగడానికి ముందు గతంలో ఎవరైతే విధాయకులుగా ఎన్నుకోబడుతున్నారో వాళ్ళని ఇక్కడ ఒక మన తీర్థానంద బ్రహ్మచారి గురూజీ ఇక్కడికి రావడం జరిగింది కొన్ని రోజుల క్రితం. ఆ సందర్భంగా గత 50 సంవత్సరాలుగా లేని అభివృద్ధి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికై పిఠాపురం నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో గత 4 రోజులు జనసేన పార్టీ సంస్థాగత కమిటీల ఎంపిక కొనసాగుతున్నాయి. కమిటీలు ఎంపిక ప్రక్రియను జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ తాల్లూరి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధిని కమిటీల ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరవేస్తామని తెలియజేశారు. గత 4 రోజులుగా జరుగుతున్న పిఠాపురంలో జరుగుతున్న ఈ కమిటీ ప్రక్రియ అనేది చాలా విజయవంతంగా జరుగుతుందండి. ఇప్పటికి 29 విలేజ్లు అయిపోయాయి. ఈ రోజు 19 విలేజెస్ అవుతున్నాయి. రేపటితో కంప్లీట్ గా 3 మండలాలు అయిపోతాయి. తర్వాత ఒక 3 days మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత డేటా అంతా కరెక్ట్ చేసుకొని మళ్ళీ 29వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ ఆ 2 ఉన్నాయి కదా ఇవి సిటీస్, ఆ సిటీస్ కూడా పూర్తి చేస్తాము. సో బిఫోర్ న్యూ ఇయర్ కంప్లీట్ పిఠాపురాన్ని కంప్లీట్ చేసి మండల అధ్యక్షుల వరకు ఎన్నుకొని వీళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ తీసుకొని దాన్ని వీళ్ళని ఎలా పనిచేయాలి గ్రౌండ్లో మనం చేసిన అభివృద్ధి కూడా మనం చెప్పుకోలేదు ఇన్ని రోజులు. మనం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇంటింటికి తీసుకెళ్లి చెప్పే విధంగా గత 50 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఒక సంవత్సరంలో జరిగింది. అది మా అధ్యక్షుల వారి వల్లనే అయింది. దీన్ని మీ జనాల్లోకి తీసుకెళ్లి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ 29 ఎలక్షన్స్ కానీ మా నాయకులని మా క్యాడర్ని రెడీ చేసుకోవడానికి ప్లస్ వాళ్ళలో నమ్మకాన్ని నింపడానికి మీ చేసే ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా ముందుకెళ్తుంది. నిన్న రాత్రి మీరు చూసుకున్నట్లయితే క్యాడరు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి వందే భారత్ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఇతర ప్రజాప్రతినిధులు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు వందే భారత్ కూడా మరి ప్రతి ఒక్కరికి ఏదైతే నరసాపురం కానీ భీమవరం కానీ గుడివాడ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై వెళ్లే ప్రయాణికులందరికీ కూడా మంచి సౌకర్యంతో మరి ట్రైన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్లే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా రోజు చాలా ఒక శుభదినము. అసలు వందే భారత్ ట్రైన్ అనేది పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తుందా అనుకుంటున్న ఈ సందర్భంలో నరసాపురం నుంచి చెన్నైకి ఈ ట్రైన్ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవ్వడం భీమవరం మీదకి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క చర్యతో ఈ ట్రైన్ మన జిల్లాకు రావడంతో విద్యాపరంగా వ్యాపారపరంగా సాంఘికంగా అన్ని రకాలుగా మన జిల్లాకి మంచి రోజు వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ముఖ్యంగా అక్కడ రహదారుల అభివృద్ధి చెంది ఉండాలి, మంచి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండాలి, మంచి వ్యవసాయకంగా అభివృద్ధి చెంది ఉండాలి, మంచి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ అంశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది. అందులో భాగంగానే ఇటువంటి రహదారుల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన
ఈ రోజనే కాదు, ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న నాటి నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం ఈ యొక్క రహదారుల్లో, ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఆ రోజు వాజ్పేయి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున హైవేలు, ఈ రోజు ఒక విశాఖపట్నం కానీ ఒక హైదరాబాద్ కానీ రోజులు పట్టేటువంటి సమయం గంటల వ్యవధిలోనే వెళ్తున్నామని అంటే, ఈవేళ 4 లైన్స్ 6 లైన్స్ 8 లైన్స్ హైవేలు ఈ రోజు అభివృద్ధి చెందాయి అని అంటే ఆ రోజు వాజ్పేయి గారు, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కృషి. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ రహదారులకి మరొక కోణం రైల్వే, మరొక కోణం పోర్టులు. ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముసివాడ గ్రామంలో ఉన్న ద్రోణంరాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అత్యంత ఘనంగా జరిపించారు. పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామనాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముక్కా రామనాయుడు మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ హయాంలో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో పరుగులు తీశాయన్నారు. గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయాల్లో ఎదిగిన ఏకైక నాయకుడు ఒక్క ద్రోణంరాజు సత్యనారాయణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన దేముడు కుమార్, సాలాపు అప్పారావు, అక్కిరెడ్డి రామారావు, దాలి నాయుడు, కనకారావు, షేక్ బృహాన్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి కార్యక్రమం చెన్నముసివాడలో ఘన వేడుకలు చేసుకుంటున్నాం. చెన్నముసివాడ ప్రజలు ద్రోణరాజు గారి ప్రాంతానికి చాలా అనేక సేవలు చేశారు. ఆయన సేవలు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉంచుకుంటారు. పేదవాళ్ళకి, మైనార్టీ వాళ్ళకి, బడుగు వర్గాల వారికి ఎన్నో సేవలు చేశారు ప్రాంతానికి. ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు మరవలేరు. కాంగ్రెస్ పార్టీ వెనవేళలో కూడా ఆయన ఎప్పుడు కూడా గుండెల్లో ఉంచుకుంటుంది. సుజాత నగరం అవనండి, పెందుర్తి అవనండి, ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందంటే ద్రోణరాజు గారి తాలూకా ఆశీస్సుల మీదనే ఈ ప్రాంతం డెవలప్ జరిగింది. అందువల్ల ఎక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంత వాసులు ద్రోణరాజు గారి తాలూకా ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంతాన్ని కొన్ని నివాసాలు ఏర్పాటుకి చూసుకునేవారు. అందువల్ల ద్రోణరాజు గారి తాలూకా చేసే సేవలు ఎప్పుడు కూడా ఈ ప్రాంత వాసులు మరవలేము. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నెన్ని కృషి చేశారు. అలాగే పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి ఒక ఎన్నెంపులుగా ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా చేసినప్పుడు పివి నరసింహారావు గారు స్టీల్ ప్లాంట్ అనే విధంగా ఎంత కష్టాలు ఉన్నా పివి గారు స్టీల్ ప్లాంట్ ఆదుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని ఎన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున స్టీల్ ప్లాంట్ కాపాడాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లో పిఎస్సి చైర్మన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అణగారిన వర్గాలకు సేవ చేయాలి అనే దృక్పథం అభ్యర్థుల్లో ఉండాలని సూచన. రాజమండ్రిలో పర్యటించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నన్నయ్య వర్సిటీలో 34 కోట్లతో నూతన భవనాల ప్రారంభం. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. బాపట్ల జిల్లా వేమూరు పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రజల ఫిర్యాదులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలి అని అధికారులకు ఆదేశం. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.